హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంకొక 2 రోజుల్లో మొదలయ్యే పేపర్ 1 టెట్కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్ను బాగా రెఫర్ చేస్తూ కొన్ని బిట్స్ నేను తయారు చేశాను. అంటే ఇది మారదాన్ క్లాస్ టైప్ అనుకోండి. ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా సరే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఎక్కువ టాపిక్లు కవర్ చేస్తూ చెప్తాను. కాబట్టి ఈ వీడియో చెప్తున్నప్పుడు కానీ లేకపోతే నేను బిట్లు తయారు చేసే విధానం కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొకరు ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇదనమాట వెళ్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, 8603 అనే 4 అంకెలు ఉపయోగించి రాయగలిగే అతి పెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్య మధ్య భేదం ఎంత? పునరావృతం కాకుండా అన్నాడంటే ఏంటి? ఇక్కడ ఏవైతే అంకెలు ఇచ్చాడో ఆ అంకెలను వాడిన అంకె మళ్ళీ వాడకుండా రాయగలిగే 4 అంకెల సంఖ్య పెద్దది అలాగే చిన్నది రాసి వాటి భేదం కనుగొమంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్లు మనకి ఇప్పుడు రాబోయే టెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి చూడండి, అంకెలు ఏంటంటే ఏమేమి ఇచ్చాడు? 8603. ఈ అంకెలు ఉపయోగించి రాయగలిగే పెద్ద నెంబర్ ఏంటి? పెద్ద నెంబర్ అన్నాడంటే పెద్ద అంకె నుంచి చిన్న అంకెకు ఆ విధంగా రాసుకెళ్ళిపోవడం. అన్నిటికంటే పెద్దది 8, తర్వాత 6, తర్వాత 3, తర్వాత 0. ఇదే అన్నిటికంటే పెద్ద నెంబర్. ఆ తర్వాత ఇవే అంకెలను ఉపయోగించి రాయగల అతి చిన్న 4 అంకెల సంఖ్య కూడా అన్నాడు. అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏదే? చిన్న నుంచి పెద్దకి వెళ్ళిపోవాలి. కానీ వీటన్నిటిలో చిన్న నెంబర్ ఏది? 0. ఆ 0ని మనం ఇక్కడ మొదట్లో రాస్తే ఈ నెంబర్ అనేది 3 అంకెల నెంబర్ అయిపోద్ది. కాబట్టి 0ని మొదట రాయకుండా మిగిలిన వాటిల్లో ఏది? 863. ఈ మూడింటిలో ఏది చిన్నది? 3. కాబట్టి ఆ 3 రాసి తర్వాత 0 రాయాలి. ఇప్పుడు 3, 0 అయిపోయి మిగిలిన వాటిలో చిన్నది ఏది? 6. ఆ తర్వాత ఏది మిగిలింది? 8. అంటే ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగలిగే చిన్న నెంబర్ ఇది. వాడు ఏమన్నాడు? అతి పెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. భేదం అంటే ఏంటి? మైనస్, డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, 0లో నుంచి 8 తీయలో 10లో ఇక్కడ క్యారీ చేస్తే 10లో నుంచి 8 తీస్తే 2, ఇక్కడ 2 ఉంటుంది. 2లో నుంచి 6 తీయలో మళ్ళీ క్యారీ చేస్తే ఇక్కడ 12 అవుతుంది. 12లో నుంచి 6 తీస్తే 6. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఒకటి ఇస్తే 5లో నుంచి 0 తీస్తే 5, 8లో నుంచి 3 తీస్తే 5. అంటే 5562. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? 5562. ఇది 26. 5062. 5562. ఇదిగోండి మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి లో ఉంది. 5562. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీటిని పునరావృతం అవుతూ అడుగుతాడు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 అంకెలు ఇచ్చాడు. ఈ 4 అంకెలు ఇచ్చి ఏదో ఒక అంకెను ఇంకొకసారి పునరావృతం చేస్తూ రాయగలిగే 5 అంకెల పెద్ద సంఖ్య అలాగే 5 అంకెల చిన్న సంఖ్య అని అంటాడు. అప్పుడు దీనికే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చినవేమో 4 అంకెలు, కానీ ఎన్ని అంకెలు రాయమన్నాడు? 5 అంకెలు రాయమన్నాడు. ఫస్ట్ 4 అంకెల పెద్ద సంఖ్య ఏది? 8630. ఇప్పుడే చెప్పుకున్నాం. కానీ మనకి ఇప్పుడు రాయమనేది 5 అంకెలు అనుకోండి, 5 అంకెల పెద్ద సంఖ్య అనుకోండి. అప్పుడు ఇందులో ఏ నెంబర్ అయితే పెద్దది ఉందో దాన్ని ఇంకొకసారి రాస్తే, అంటే ఏదో ఒక నెంబర్ని ఇంకొకసారి రాయమంటాడు. అప్పుడు ఇది 5 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. ఆ తర్వాత సేమ్ ఈ 4 అంకెలను ఉపయోగించే 5 అంకెల చిన్న సంఖ్య అన్నాడు అనుకోండి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో 0 రాయకూడదు కదా, కాబట్టి స్టార్టింగ్ లో 3 రాయాలి. తర్వాత 2 సార్లు 0 రాయాలి. ఎందుకు? అన్నిటికంటే 0 చిన్నది. ఆ 0ని 2 సార్లు వాడాలి. అలాగని చెప్పి మొదట్లోనే 2 సార్లు 0 రాసిస్తే దానికి వాల్యూ ఉండదు. ఎడమ వైపు ఉండే 0లకు విలువ ఉండదు. కాబట్టి 3 రాసి తర్వాత 0 రాసి ఇంక మిగిలిన వేయటం ఉంది. 3, 0 అయిపోయి ఇంకేమున్నాయి? 6, 8 ఉన్నాయి. అంటే ఈ 4 అంకెలను ఉపయోగించి రాయగలిగే అతి పెద్ద సంఖ్య ఇది, అతి చిన్న సంఖ్య ఇది. ఒకవేళ మొత్తం అడిగితే ప్లస్ చేస్తారు, భేదం అడిగితే మైనస్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. దీన్నే నేను ఒకసారి పద రూపంలో ఇదే సంఖ్యా రూపంలో రాస్తాను. 8630 8630 మైనస్ 3068 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది? 5562. అంటే 8630లో నుండి 3068ని మైనస్ చేస్తే 5562 వస్తుందని అన్నాడు. ఇప్పుడు మనకి ఇది 5వ క్లాసులో ఒక విషయాన్ని షేర్ చేయడం జరిగింది. మొదటిదేమో మైన్యూండ్ అని, మొదటి పదమేమో మైన్యూండ్ అని, దేన్నైతే తీస్తున్న దాన్ని సబ్ట్రాహెండ్ అని, వచ్చేదాన్ని డిఫరెన్స్ అని అంటారు. అంటే దాన్ని తెలుగులో మొదటి దాన్ని వియోగమని, ఏదైతే మైనస్ చేస్తామో దానిని వియోగకమని, వచ్చిన ఆన్సర్ అంటే మైనస్ చేయగా ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని భేదము అని అంటారు. అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఈ విధంగా ఇచ్చి ఇందులో వియోగకం ఏది లేదా భేదం ఏది లేదా వియోగం ఏది అని ఆ విధంగా ఆప్షన్స్ లో అడిగి మనకి కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి. విభిన్న అంకెలు ఉపయోగించి 8 అనే అంకె మాత్రం పదుల స్థానంలో ఉండేలా రాయగలిగే అతి పెద్ద సంఖ్య 4 అంకెల సంఖ్యనే రాయాలి. అంటే ఇదేమంటున్నాడు? విభిన్న అంకెలు వాడాలి. అంటే వాడిన అంకెను మళ్ళీ వాడకుండా విభిన్న అంకెలు ఉండాలి. 8 అనే అంకె మాత్రం పదుల స్థానంలో ఉండేలా
అలా ఎన్ని అంకెలు రాయమంటున్నాడు? 4 అంకెల సంఖ్య రాయమంటున్నాడు. ఒకసారి చూడండి, 4 అంకెల సంఖ్య రాయమన్నాడు. అందులో ఖచ్చితంగా మన కండిషన్ ఏమి ఇచ్చాడు? 8 అనేది 10ల స్థానంలో ఉండిపోవాలి అని అన్నాడు. 8 అనేది 10ల స్థానంలో ఉండిపోద్ది. 1లు 10లు 100లు 1000. 8 అనేది 10ల స్థానంలో ఉండిపోయింది. ఇంక ఇప్పుడు ఏమన్నాడు? విభిన్న అంకెలు ఉపయోగించి, అంటే 8ని మళ్ళీ వాడకూడదు, రాయగలిగే అతి పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య రాయమన్నాడంటే పెద్ద అంకెల నుంచి చిన్న అంకెలకు రావాలి. అంకెలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవే అంకెలు. వీటిలో ఆల్రెడీ 8ని ఇక్కడ వాడేసాం. మిగిలిన వాటిలో పెద్ద నెంబర్ రాయమంటే పెద్దది నుంచి చిన్నదానికి రాసినప్పుడే పెద్ద నెంబర్ అవుతుంది. మరి మిగిలిన వాటిలో అన్నిటికంటే ఇక్కడ పెద్దది ఏది? 9. ఎలాగా వాడలేదు కదా, కాబట్టి ఇక్కడ వాడచ్చు. ఆ తర్వాత మిగిలిన వాటిలో 8, అంటే 9 అయిన తర్వాత 8 పెద్దదే, కానీ ఆల్రెడీ ఇక్కడ మనం వాడేసాం కాబట్టి 8ని వాడకూడదు. తర్వాత 7, తర్వాత 6. అంటే 10ల స్థానంలో 8 ఉంటూ విభిన్న అంకెలు, అంటే రకరకాల అంకెలు ఉపయోగిస్తూ రాయగలిగే అన్నిటికంటే పెద్ద సంఖ్య ఇది 9786. 9786 ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది చూడండి. ఇదిగోండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒకవేళ ఒక్కొక్కసారి సేమ్ ఇదే క్వశ్చన్ ని ఇంకొకలా కూడా అడగచ్చు. 10ల స్థానంలో 8 ఉండి ఇక్కడ రాయగలిగే అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదని అడుగుతాడు. చిన్న నెంబర్ ఏదని అడిగేటప్పుడు చిన్న నెంబర్ని రాసుకుంటే పెద్ద నెంబర్ని రాయాలి. అలాగని 0 అన్నిటికంటే చిన్నది కదా అని చెప్పి 0ని మొదట్లో రాస్తే అది 3 అంకెల సంఖ్య అయిపోద్ది. ఇక్కడ 0 ఇక్కడ రాయకుండా మిగిలిన వాటిలో చిన్నది ఏది? 1. తర్వాత 0 రాయాలి. ఆల్రెడీ ఇక్కడ 8 ఫిక్స్ అయిపోయింది. ఎందుకు? ఆడు 10ల స్థానంలో 8 అని అన్నాడు. ఆ తర్వాత 1, 0 అయిపోయి ఇంకేముంది? 2. అంటే 1, 0, 8, 2 1082. అంటే ఇది అన్నిటికంటే చిన్న నెంబర్ అవుతుంది. ఎప్పుడు? 10ల స్థానంలో 8 ఫిక్స్ అయిపోయి ఉన్నప్పుడు 1082 అనేది అన్నిటికంటే చిన్న నెంబర్ అవుతుంది. ఈ విధంగా వాడు 100ల స్థానంలో ఏదో ఒక అంకెను ఫిక్స్ చేసేసి పెద్ద నెంబర్ ఏది, లేకపోతే 1ల స్థానంలో ఏదో ఒక అంకెను ఫిక్స్ చేసేసి చిన్న నెంబర్ రాయండి. ఆ విధంగా రకరకాలుగా కూడా అడగచ్చు కూర్చుని. మీకు ఇప్పుడు అడగబోయే టెట్ కంటే కొంచెం లెవెల్ పెరిగినా సరే ఇలాంటివి మనం ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు మీరు రాయబోయే టెట్లో చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 3వది 7, 5, 9, 2 అంకెలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయగలిగే సంఖ్యలను మొత్తం చేయగా ఎంత వస్తుంది? 7, 5, 9, 2 ఆరోహణ మరియు అవరోహణ క్రమం. ఫస్ట్ ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి రాయాలి. అన్నిటికంటే చిన్నదేది 2, తర్వాత 5, తర్వాత 7, 9 అంటే 2579 వచ్చింది. అలాగే ఆరోహణ క్రమం తర్వాత అవరోహణ క్రమం కూడా అన్నాడు. అవరోహణ క్రమం అంటే పెద్దది నుంచి చిన్నదికి 9, 7, 5, 2. ఇప్పుడు ఏడేమన్నాడు? ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాసిన తర్వాత మొత్తం చేయగా ఎంత వస్తుంది అన్నాడు. మొత్తం అంటే ప్లస్ ఇది చేయగా ఎంత వస్తుందని అంటున్నాడు. 9, 2, 11, 1, 1, 7, 5, 12, 1, 13, 3, 1, 5, 7, 12, 1, 13, 3, 1, 9, 1, 10, 2, 12 అంటే 12331 వచ్చింది. 12331 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. ఈ విధంగా మీకు 3వ క్వశ్చన్ లో నేను ఇచ్చిన అంకెలు కాకుండా వాడు ఏవైనా 3 అంకెలో లేకపోతే 4 అంకెలు ఇచ్చి ఆరోహణ క్రమంలో నెంబర్ రాస్తూ అవరోహణ క్రమంలో నెంబర్ రాస్తూ వాటికి మొత్తమైన అడగచ్చు, లేకపోతే భేదమైన అడగచ్చు. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 4వది చూడండి. 4 అంకెల అతి పెద్ద సంఖ్యకు 1 కలుపుగా వచ్చు సంఖ్య. ఫస్ట్ మన క్వశ్చన్ అర్థం చేసుకుందాం. 4 అంకెల అతి పెద్ద సంఖ్యకు 4 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే ఏదే? 4 9లు రాస్తే అదే 4 అంకెల నుండి అతి పెద్ద సంఖ్య. దానికి 1 కలపగా ప్లస్ చేయగా ఏమొస్తుందని అంటున్నాడు. ఫస్ట్ దీన్ని ప్లస్ చేద్దాం. 9 1 కలిపితే 10, 0, 1, 9, 1, 10, 0, 1, 9, 1, 10, 0, 1, 9, 1, 10 అంటే 10,000 వచ్చింది. ఈ 10,000 అనేది ఇక్కడ ఆన్సర్ లో లేదు. అంటే ఈ 10,000ని ఏ విధంగా రాయొచ్చు? 5 అంకెల అతి పెద్ద సంఖ్య. యాక్చువల్గా 5 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 5 9లు రాయాలి. కానీ ఆన్సర్ అది వచ్చిందా? ఇది రాలేదు. అంటే ఏ కాదు. తర్వాత బి చూడు. 5 అంకెల అతి చిన్న సంఖ్య. 5 అంకెలు ఉండాలి, అతి చిన్న సంఖ్య అవ్వాలి. ఇప్పుడు 5 అంకెల చిన్న సంఖ్య అంటే ఫస్ట్ మొదటి దానిలో 1 రాసి మిగిలినవన్నీ 0లు రాశారు అనుకోండి, అప్పుడు అది 5 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. 1 పక్కన 4 0లు ఉంటే 5 అంకెల చిన్న సంఖ్య. అదే 1 పక్కన 2 0లు ఉంటే 3 అంకెల చిన్న సంఖ్య. 1 పక్కన 4 0లు ఉంటే 1 పక్కన 5 0లు ఉంటే 6 అంకెల చిన్న సంఖ్య. ఆ విధంగా మనకి ఇక్కడ ఏమొచ్చింది? 1 పక్కన 4 0లు అంటే 10,000 వచ్చింది. 1 పక్కన 4 0లు 10,000 వచ్చింది. అంటే ఇదేంటి? 1 2 3 4 5 5 అంకెల చిన్న సంఖ్య అయ్యిందా లేదా? అంటే 4 అంకెల పెద్ద సంఖ్య 9999కి 1 కలిపితే 5 అంకెల చిన్న సంఖ్య వచ్చింది. 5 అంకెల అతి చిన్న సంఖ్య వచ్చిందా లేదా? కాబట్టి 4వది ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీకు సపోజ్ ఇంకా 3 అంకెల పెద్ద సంఖ్యకు
రెండు అంకెల చిన్న సంఖ్య. రెండు అంకెల చిన్న సంఖ్య అంటే ఒకటి పక్కన ఒక 0 పెడితేనే కదా రెండు అంకెలు అయ్యి. రెండు అంకెల చిన్న సంఖ్యకు మొత్తం ఎంత? 9 0 9 9 1 10 9 1 10 అంటే 1009. ఆ విధంగా మూడు అంకెల చిన్న సంఖ్యకు, మూడు అంకెల పెద్ద సంఖ్యకు, లేదా మూడు అంకెల పెద్ద సంఖ్యకు, 4 అంకెల చిన్న సంఖ్యకు మొత్తం ఎంత, భేదం ఎంత, ఆ విధంగా రకరకాలుగా అడగచ్చు. నెక్స్ట్ చూడాలి ఇంకొకటి, దీన్ని బట్టి ఇంకోటి మనం చెప్పొచ్చు. రెండు అంకెల పెద్ద సంఖ్యకు వాటి కలిపితే 99 ఒకటి కలిపితే 100 అవుతుంది కదా. మూడు అంకెల చిన్న సంఖ్య వస్తుంది. అలాగే మూడు అంకెల పెద్ద సంఖ్య 999 ఒకటి కలిపితే 4 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. నెక్స్ట్ 4 అంకెల పెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే 5 అంకెల చిన్న సంఖ్య వస్తుంది ఇప్పుడులాగా. అలాగే 5 అంకెల చిన్న సంఖ్య 5 అంకెల పెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే 6 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. 6 అంకెల పెద్ద సంఖ్య ఒకటి కలిపితే 7 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. ఆ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మనం అబ్జర్వేషన్ చేసుకుంటే ఈ విధంగానే చెప్పినట్టే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. 3 లక్షలు ప్లస్ 3000 ప్లస్ 3 అనే విస్తృత రూపానికి సంక్షిప్త రూపము. విస్తృతంగా అంటే విడదీసి ఇచ్చాడు కాబట్టి దీన్ని విస్తృత రూపం అని అంటారు. దానికి సంక్షిప్త రూపం అంటే షార్ట్ ఫామ్ రాయమని చెప్తున్నాడు. ఇది ఇలాంటి క్వశ్చన్ నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే టెట్లో అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. 3 లక్షలు ప్లస్ 3000 ప్లస్ 3 అది ఎక్కడ ఉంది అంటే లక్షల స్థానంలో 3 ఉండాలి. లక్షల స్థానంలో 3 ఉండాలి. 1 10 100 1000 10 1 10 100 1000 10,000 లక్షల స్థానంలో 3 లేదు కాబట్టి ఏ కాదు. నెక్స్ట్ బి చూడండి. 3,30,000 3 కానీ ఇక్కడ 3 లక్షలు అన్నాడు సరిపోయింది. కానీ ఇక్కడ 3,000 అన్నాడు, కానీ ఇక్కడ 30,000 ఉంది. అంటే వేల స్థానంలో 3 ఉండాలి. ఇక్కడ 10,000 స్థానంలో 3 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి. 3 లక్షలు లక్షల స్థానంలోనే 3 ఉంది సరిపోయింది. 3,000 వేల స్థానంలో 1 10 100 1000 వేలు స్థానంలో 0 ఉంది. కానీ ఇక్కడ 3,000 అనేది ఉంది కాబట్టి సి కూడా కాదు. ఏ బి సి కాదంటే ఖచ్చితంగా డి అవుతుంది. కానీ ఇంకొకసారి చెక్ చేద్దాం. లక్షల స్థానంలో 3 లక్షలు అన్నాడంటే లక్షల స్థానంలో 3 ఉండాలి. 1 10 100 1000 10,000 లక్ష లక్షల స్థానంలో 3 ఉంది సరిపోయింది. నెక్స్ట్ 3,000 అన్నాడంటే వేల స్థానంలో, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6వ చూడండి. 1 బిలియన్ అనేది ఎన్ని లక్షలకు సమానం అని అంటున్నాడు. బిలియన్ అనేది అంతర్జాతీయ సంఖ్యామానానికి సంబంధించింది. లక్షలు అనేది మన హిందూ సంఖ్యామానానికి సంబంధించింది. వారిండిట్లో అంటే కంపారిజన్కి సంబంధించి అడుగుతుంటాడు. ఒకసారి మనం చూస్తే అంటే చాలా లైట్గా మనం ఒకసారి చూసుకుంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా అడుగుతాడనంటే 3 3 3 ఈ విధంగా 3 కామాలు పెట్టుకోమని చెప్తాడు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక నెంబర్ నేను రాస్తాను. ఈ విధంగా ఒక నెంబర్ రాసాను చూడండి. దీనికి అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏంటి 3 కామాలు 3 కామాలు 3 కామాలు. ఆ విధంగా 3 అంకెల తర్వాత కామా రావాలి, 3 అంకెల తర్వాత కామా రావాలి. ఆ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానం ఉంటుంది. సేమ్ ఇదే నెంబరు 89302893. మన హిందూ సంఖ్యామానం ప్రకారం ఎలాగంటే ఫస్ట్ మొదటి 3 స్థానాల తర్వాత 3 అంకెల తర్వాత కామా వస్తుంది. ఆ తర్వాత 2 అంకెల తర్వాత కామా వస్తుంది. మళ్ళీ 2 అంకెల తర్వాత 3 2 2. కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా ఉంటుంది ప్రతి 3 అంకెల తర్వాత కూడా కామా వస్తుంది. అంతర్జాతీయ సంఖ్యామానంలో ఏ విధంగా మనం స్థాన విలువలను లెక్క పెట్టుకోవాలంటే 1 10 100 1000 10,000 100,000 అంటే ఈ 3 కూడా వేలే. 1000 10,000 100,000. నెక్స్ట్ 1000 అయిపోయిన తర్వాత మిలియన్స్. మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు ఇంకా నెంబర్స్ ఉంటాయి. సపోజ్ నేను ఇంకా నెంబర్స్ రాశాను అనుకో. మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ అంటే ఈ 3 కూడా మిలియన్స్. ఈ 3 కూడా వేలు. ఈ 3 893. ఇది అనేది మన హిందూ సంఖ్యామానానికి అంతర్జాతీయ సంఖ్యామానానికి ఒకే విధంగా 893 అనే చదువుతున్నాం. కానీ తర్వాత వచ్చేది మొదటి 3 ఈ తర్వాత వచ్చిన 3 వేలని, ఆ తర్వాత వచ్చిన 3 మిలియన్ అని, ఆ తర్వాత వచ్చేవేమో బిలియన్ అని చదవాలి. అర్థమైందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మన హిందూ సంఖ్యామానాలు 1 10 100 1000 10,000 అంటే ఈ 2 వేలు, లక్ష 10 లక్షలు, ఈ 2 లక్షలు, తర్వాత వచ్చేవన్నీ కూడా కోట్లు. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఏమడిగాడంటే 1 బిలియన్ అనేది ఎన్ని లక్షలకు సమానం. 1 బిలియన్ మన అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారంగా ఒకసారి చూద్దాం. 1 10 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు, తర్వాత వచ్చేది బిలియన్ కదా కాబట్టి 1 రాయాలి. ఇప్పుడు 1 బిలియన్ అయింది. ఎన్ని లక్షలకు సమానం అన్నాడు. బై చేస్తే మనకి ఎన్ని లక్షలకు సమానమో తెలుస్తుంది. ఇప్పుడు హిందూ సంఖ్యామానం ప్రకారంగా లక్షకి ఏ విధంగా రాస్తాం 1 10 100 1000 10,000 లక్ష.
ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది 1 లక్ష, ఇది 1 బిలియన్. 1 బిలియన్లో ఎన్ని లక్షలు ఉంటాయి, ఎన్ని లక్షలకు సమానం అడుగుతున్నాడు కదా. కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 5 సున్నాలు, 1 2 3 4 5 5 సున్నాలు 5 సున్నాలు పోతే ఇక్కడ ఇంకెంత మిగిలింది? ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. 1 2 3 4 సున్నాలు అంటే 10,000. అంటే 1 బిలియన్ అనేది ఎన్ని లక్షలకు సమానం అంటే 10,000 లక్షలకు సమానం. 1 బిలియన్ అనేది 10,000 లక్షలకు సమానం. 10,000 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 10,000 ఉంది. 100 10 10,000 లక్షలకు సమానం. కాబట్టి బి అనేది కరెక్ట్. ఈ విధంగా మనకాడు అంతర్జాతీయ సంఖ్యామానాన్ని హిందూ సంఖ్యామానాన్ని కంపారిజన్ చేస్తూ 1 మిలియన్కి ఎన్ని వేలని, లేదా 1 బిలియన్కి ఎన్ని లక్షలని, లేదా 1 మిలియన్కి ఎన్ని వందలని, లేకపోతే 1 మిలియన్కి ఎన్ని లక్షలని, ఆ విధంగా రకరకాలుగా కంపారిజన్ చేస్తూ అడుగుతుంటాడు. అది ఒకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ 7 చూడండి. 1 కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అంటే 1 కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అని అంటున్నాడు. ఆప్షన్స్ తర్వాత చూద్దాం, ముందు టాపిక్ అనేది చూద్దాం. 1 కిలోమీటర్కి మనం చెప్పుకుంటే 1000 మీటర్లు అనేది ఉంటుంది. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు మనకి తెలుసు. కానీ ఆడు ఏమడిగాడు? ఎన్ని మిల్లీమీటర్లు అని అన్నాడు. మనకి ఇక్కడ వచ్చింది మీటర్లు, 1000 అనేది ఆన్సర్ కాదు. మళ్ళీ ఇంకొకటి చూడాలి. 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. ఇప్పుడు మనకి ఏమడిగాడు? 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అని అన్నాడు. 1000 మీటర్లు అని మనకు తెలుసు. అలా 1000 మీటర్లు అని మనకు తెలుసు. అలాగే ప్రతి మీటర్ కూడా 1000 మిల్లీమీటర్లకు సమానం. ఇప్పుడు దీన్ని మనం చేస్తే మిల్లీమీటర్స్లోకి 1 కిలోమీటర్ అని మారిపోద్ది. ఒకటి పక్కన ఇక్కడ 3 సున్నాలు, ఒకటి పక్కన ఇక్కడ 3 సున్నాలు అంటే ఒకటి పక్కన మొత్తం 6 సున్నాలు అవుతుంది. 1 2 3 4 5 6 అంటే 10 లక్షలు వచ్చింది. అంటే 1 కిలోమీటర్కి 10 లక్షల మిల్లీమీటర్లు అవుతుంది. 10 లక్షలు అనేది ఎక్కడ ఉంది? ఇది కంగారు పడిపోద్ది, ఇది లక్ష. ఇది 10 లక్షలు అనేది ఎక్కడ ఉంది? ఈ విధంగా మనకు వాడు 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు, లేదా 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, లేదా 750 కిలోమీటర్లకి ఎన్ని మిల్లీమీటర్లు, లేకపోతే 750 కిలోమీటర్లకి ఎన్ని మీటర్లు, ఆ విధంగా రకరకాలుగా కిలోమీటర్లని, మీటర్లని, మిల్లీమీటర్లని, సెంటీమీటర్లను కూడా ఒకసారి చూద్దాం. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. అలాగే 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుని వాడు అడిగింది దేని ప్రకారంగా అయితే అడుగుతాడో దాని ప్రకారంగా మనం కంపారిజన్ చేసుకుని నీట్గా ఈ విధంగా మనం చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి 8వ క్వశ్చన్. 1725 గ్రాములను కేజీలలోకి మార్చండి. వాడు ఇచ్చిందేమో గ్రాముల్లో ఇచ్చాడు, మనకి ఎందులోకి మార్చమంటున్నాడు? కేజీలలోకి మార్చండి అని అంటున్నాడు. ఇలాంటి వాటికి మనం ఒకసారి ఇప్పుడు ఇందాక మనం మీటర్లు, సెంటీమీటర్లు ఈ విధంగా ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నామో ఈ కేజీలకి, గ్రాములకి, మిల్లీగ్రాములకి ఉన్న సంబంధాన్ని కూడా ఒకసారి చూద్దాం. 1 కేజీకి 1000 గ్రాములు, 1 గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. ఆ విధంగా 1 కేజీకి ఎన్ని మిల్లీగ్రాములు అని అడిగితే 1 కేజీకి 1000 గ్రాములు, ఒక్కొక్క గ్రాముకి మళ్ళీ 1000 మిల్లీగ్రాములు. అప్పుడు ఏమవుతుంది? 10 లక్షల వస్తుంది ఇందాకట్లాగా. అంటే 1 కేజీకి ఎన్ని మిల్లీగ్రాములు అంటే 10 లక్షల మిల్లీగ్రాములు. 1 కేజీకి ఎన్ని గ్రాములు అంటే 1000 గ్రాములు. 1 గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు? మిల్లీ అనేది అన్నిటికంటే చిన్నది. మిల్లీ అని ఎక్కడ వస్తుందో అక్కడ 1000 ఉంటుంది. కాబట్టి 1 గ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు అంటే 1000 మిల్లీగ్రాములు. 1 కేజీకి ఎన్ని మిల్లీగ్రాములు అంటే యాక్చువల్గా 1 కేజీకి 1000 గ్రాములు కాబట్టి 1000. మరి ఒక్కొక్క గ్రాముకి కూడా 1000 మిల్లీగ్రాములు కదా, కాబట్టి ఇంటూ 1000 మొత్తం చేస్తే 10,000 మిల్లీగ్రాములు, 10 లక్షల మిల్లీగ్రాములు వస్తుంది. మనకి ఇప్పుడు ఆడు ఏమడిగాడు? 1725 గ్రాములు అని అన్నాడు. దాన్ని కేజీల్లోకి మార్చమన్నాడు. 1 కేజీకి ఎన్ని గ్రాములు? 1000. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని 1000తో భాగిస్తే ఆటోమేటిక్గా అదంతా కూడా కేజీల్లోకి మారుతుంది. ఇక్కడ కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి పైన ఉన్న నెంబర్లో కుడివైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తూ 3 స్థానాలు తర్వాత చుక్క పెట్టాలి, అదే దశాంశ బిందువు పెట్టాలి. 1 2 3 3 స్థానాల తర్వాత పాయింట్ పెడితే ఇది ఆన్సర్ అవుతుంది. ఇది కేజీల్లోకి మారినట్టు 1.725 అన్ని కేజీలు. అంటే 1725 గ్రాములని కేజీల్లోకి మార్చాలి అంటే 1.725 కేజీలు అవుతుంది. 1.725 ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. నెక్స్ట్ చూడాలి 9ది. ఒక కాగితపు షీటు నుండి ఒక పుస్తకానికి 10 పేజీలు అవుతాయి. అటువంటి కాగితపు షీట్లు 20,000 ఉన్నాయి.
ఒక పుస్తకం తయారు కావడానికి 200 పేజీలు అవసరం అయినా ఎన్ని పుస్తకాలు తయారవుతాయి? ఒక పెద్ద కాగితపు షీట్ నుంచి ఎన్ని పేజీలు తయారవుతాయనంటే ఒక షీట్ నుంచి 10 పేజీలు తయారవుతాయని అంటున్నాడు. ఒక షీట్ నుంచి 10 పేజీలు అని అంటున్నాడు. అలా ఉంచు. అటువంటి కాగితపు షీట్లు ఎన్ని ఉన్నాయట? 20,000 ఉన్నాయి. అంటే ఒక షీట్కి అయితే 10, అలాంటివి ఎన్ని ఉన్నాయి? 20,000 ఉన్నాయి. ఒక షీట్కి 10 పేజీలు అయినప్పుడు 20,000 షీట్లకి 20,000 పదులు అవుతుందా లేదా? ఇప్పుడు చూడు, 2 1 2 ఎన్ని సున్నాలు అన్ని లెక్క పెట్టడం. 1 2 3 4 5 1 2 3 4 5 అంటే 2 లక్షల పేజీలు అయితే అవుతాయి. 2 లక్షల పేజీలు అవుతాయి. కానీ అడిగింది అది కాదు. ఒక పుస్తకం తయారు కావడానికి 200 పేజీలు అవసరం. అంటే ఒక బుక్ అవ్వడానికి 200 పేజీలు అవసరం. కానీ ఇక్కడ మన దగ్గర ఎన్ని పేజీలు ఉన్నాయి? 2 లక్షల పేజీలు ఉన్నాయి. మనకి ఒక బుక్ తయారవడానికి 200 పేజీలు చాలు. కానీ మన దగ్గర ఉన్నవేమో 2 లక్షల పేజీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని 200తో భాగిస్తే మనకి ఎన్ని బుక్కులు వస్తాయో తెలుస్తుంది. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోతాయి. ఇక్కడ 2, ఇక్కడ 2 1 పోతాయి. 1 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇంకా తెక్కకుండా 1 2 3 1 2 3 అంటే 200 పేజీలు ఉన్న పుస్తకాలు ఎన్ని అవుతాయనంటే 1000 పుస్తకాలు అవుతాయి. అర్థమైందండి? మొత్తం 2 లక్షల పేజీలు. మనకి నోట్ బుక్స్ అవసరం. ఒక్కొక్క నోట్ బుక్ ఎన్ని పేజీలట? 200 పేజీలు. మొత్తం పేజీలని ఈ ఒక్కొక్క నోట్ బుక్ 200 పేజీలతో మనం భాగిస్తే మనకి 200 పేజీలు కలిగిన బుక్కులు ఎన్ని వస్తాయో తెలుస్తాయి. ఎన్ని వస్తాయి? 1000 వస్తాయి. 1000 అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ సి. నెక్స్ట్, పూర్వ సంఖ్య లేని సంఖ్యా సమితులు. క్షమించాలి, ఇక్కడ తప్పు వచ్చింది. పూర్వ సంఖ్య లేని సంఖ్యా సమితులు. పూర్వ సంఖ్య ఇక్కడ మనకి n అంటే నేచురల్ అంటే సహజ సంఖ్యా వ్యవస్థ, q అంటే కోషియంట్ అకరణీయ సంఖ్యా వ్యవస్థ, నెక్స్ట్ w అంటే హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు, z అంటే ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు. మనం ఒకసారి ఆ సంఖ్యా వ్యవస్థ కోసం తెలుసుకుంటే మనకి పూర్వ సంఖ్యలు ఉంటాయో లేదో తెలుస్తుంది. ఫస్ట్ సహజ సంఖ్యా వ్యవస్థ. సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ wతో సూచిస్తాము. అవి ఎక్కడితో స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 ఈ విధంగా ఉంటాయి. సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ ని జెడ్తోనైనా సూచించవచ్చు, ఐతోనైనా సూచించవచ్చు. వీటికి -3 -2 -1 0 1 2 3 ఈ విధంగా ఉంటాయి. అంటే పూర్ణ సంఖ్యల్లో 0 ఉంటుంది, ధన పూర్ణ సంఖ్యలు ఉంటాయి, రుణ పూర్ణ సంఖ్యలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు? అందులో మనకి క్యూ కూడా ఇచ్చాడు. క్యూ అంటే అకరణీయ సంఖ్యా వ్యవస్థ. ఇందులో పూర్ణ సంఖ్యలు ఉంటాయి, సహజ సంఖ్యలు ఉంటాయి, పూర్ణాంకాలు ఉంటాయి, అలాగే భిన్నాలు ఉంటాయి. p/q రూపంలో రాయగలిగే q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. q అనేది 0 అవ్వకుండా అంటే హారంలో ఉండేది 0 అవ్వకుండా p/q రూపంలో రాయగలిగే ఏదైనా సరే అకరణీయ సంఖ్య అవుతుంది. మనకి ఇప్పుడు ఏం అడిగాడు? దీన్ని బట్టి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. పూర్వ సంఖ్య అంటే ఏంటి? పూర్వం అంటే ముందు నెంబర్. ముందు నెంబర్ అనేది లేని సంఖ్యా సమితులు. ముందు నెంబర్ అనేది లేకుండా ఉండాలి. అలాంటివి ఏమున్నాయో ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ నేను 1 తీసుకున్నాను. పూర్ణ సంఖ్యలో 1 తీసుకున్నాను. 1కి పూర్వ సంఖ్య అంటే 0 అనేది ఉంది. 0కి పూర్వ సంఖ్య -1 ఉంది. -1కి పూర్వ సంఖ్య -2 ఉంది. అంటే ఆ విధంగా ఎన్నైనా ఉంటాయి. నెక్స్ట్ క్యూ అకరణీయ సంఖ్యా వ్యవస్థకి కూడా ఉంటాయి. ఎందుకు? పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్య వ్యవస్థలో ఉంటాయి. కాబట్టి దీనికి కూడా పూర్వ సంఖ్యలు అనేవి ఉంటాయి. ఒక్కసారి నువ్వు ఇక్కడ పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ w చూస్తే 0 1 2 3 అంటే ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అవుతుందని అంటే ఖచ్చితంగా దానికి ముందు ఏ నెంబర్ లేదు కదా, ఇక్కడ నేను రాయలేదు కదా. కాబట్టి పూర్వ సంఖ్య అనేది లేనిది ఏదైనా ఉందంటే ఇది ఒకటి ఉంది. అలాగే సహజ సంఖ్యలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1 2 3 ఆ విధంగా ఉంటాయి. మరి 1కి పూర్వ సంఖ్య అనేది ఏదైనా ఇక్కడ నేను రాశానా? లేదు. అంటే పూర్వ సంఖ్య లేనిది సహజ సంఖ్యలు కూడా అవుతాయి. అంటే మొత్తానికి పూర్వ సంఖ్యలు లేనివి సంఖ్యా వ్యవస్థలో ఏవేవి ఉన్నాయనంటే సహజ సంఖ్యలు n ఉంది, అలాగే w పూర్ణాంకాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటికి కూడా పూర్వ సంఖ్య అనేది ఉండదు. మరి n/w ఆప్షన్స్ లో ఎక్కడుంది? NW ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి అదే కరెక్ట్. నెక్స్ట్ కింది వానిలో అసత్య ప్రవచనం ఏది? అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో అసత్య ప్రవచనం ఏది అంటే సత్యమైనవి, కరెక్ట్ అయినవి, నిజమైనవి 3 ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రమే అసత్యం అని అంటున్నాడు. అసత్యం ఏదో కనిపెట్టాలి. ఒకసారి చూడండి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. సహజ సంఖ్యలకి ఇక్కడ నేను రాశాను. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయంటే ఈ 1 2 3 ఇవన్నీ కూడా పూర్ణాంకాల్లో కూడా ఉన్నాయా లేదా? కాబట్టి
సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. ఎందుకు? ఇక్కడ ఏ నెంబర్ నువ్వు ఏ నెంబరు తెలుసుకున్నా అది ఖచ్చితంగా పూర్ణాంకాల్లో కూడా ఉంటుంది. అంటే ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకం అవుతుంది. కాబట్టి ఇది రైటే, కానీ అసత్యం అయితే కాదు. నెక్స్ట్ బి చూడు, అతి చిన్న పూర్ణాంకం 0. పూర్ణాంకాల్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మరి 0 నుంచి స్టార్ట్ అవుతుందంటే అన్నిటికంటే ఖచ్చితంగా 0 అనేదే కదా చిన్నది. వీడు కూడా ఏమన్నాడు? అతి చిన్న పూర్ణాంకం 0 అన్నాడు. మరి ఇది కూడా రైటే కదా, కాబట్టి ఇది కూడా అసత్య ప్రవచనం అవ్వదు. నెక్స్ట్, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయని అంటున్నాడు. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి ఉంటాయి? 0 నుంచి ఉంటాయి. 0, 1, 2, 3 ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు అవుతాయా? అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే పూర్ణాంకాల్లో 0 ఉంది, కానీ ఈ 0 అనేది సహజ సంఖ్యల్లో ఉందా? లేదు. మరి అలాంటప్పుడు పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు ఎలా అవుతాయి? అవ్వవు కదా. 0 అనేది సహజ సంఖ్యల్లో లేదు, కాబట్టి పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు అవ్వవు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి అని అన్నాడు. మరి ఇదే కదా తప్పు. అసత్య ప్రవచనం అనేది ఇదే కదా, కాబట్టి సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కూడా మనం ఒకసారి చూసుకుంటే అతి చిన్న సహజ సంఖ్య 1 అని అన్నాడు. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2, 3 దాంతో అలాగా స్టార్ట్ అవుతాయి. మరి అన్నిటికంటే మొదట్లో ఏదైతే ఉందో అదే కదా అన్నిటికంటే చిన్నదవుతుంది. వీడు కూడా అదే కదా అన్నాడు. అతి చిన్న సహజ సంఖ్య 1 అని అన్నాడు. రైటే కదా, కాబట్టి ఇది కూడా సత్యమే. మనకు అసత్యమైనది ఇది ఆల్రెడీ పెట్టాం. నెక్స్ట్ చూడండి 12ది, 105, 153 మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి? 105కి 153కి మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి? ఒకసారి మనం చూద్దాం. అంటే ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయంటే ఇందులో నుంచి దీన్ని మైనస్ చేస్తే, సపోజ్ నేను ఒక చిన్న నెంబర్తో దీన్ని కంపారిజన్ చేస్తాను. 4కి 9కి మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయో కనిపెట్టాలి. 9లో నుంచి 4 తీసాను అనుకో 5 అని అనుకుంటారు, కానీ ఇది తప్పు. ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే 4 నుంచి 9 వరకు అన్ని నెంబర్స్ నేను రాస్తాను. 4, 5, 6, 7, 8, 9. 4కి 9కి మధ్యలో ఎన్ని ఉంటాయని అంటున్నాడు. ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4 ఉన్నాయి ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇక్కడ ఇచ్చిన నెంబర్ల నుంచి మైనస్ చేయగా అందులో ఇక్కడ ఇచ్చిన నెంబర్లు మైనస్ చేస్తే 5 వచ్చింది. అందులో నుంచి కూడా 1 తీస్తేనే 4 వస్తుంది మధ్యలో ఉన్నవి. అంతేనా కాదా? అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ ఏ బి ఈ రెండు నెంబర్ల మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయంటే బి మైనస్ ఏ -1. ఇది దీని అర్థం. మధ్యలో ఎన్ని ఉంటాయంటే ఇది అవుతుంది. అలా కాకుండా 4 నుండి 9 వరకు ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయని అన్నాడు అనుకో. 4 నుండి అంటే 4 నుండి లెక్క పెట్టాలి, 9 వరకు అన్నాడు అనుకో 9ని లెక్క పెట్టాలి. అప్పుడు ఎన్ని అవుతాయి? 1, 2, 3, 4, 5, 6. 9లో నుంచి 4 తీస్తే 5 వచ్చింది. అప్పుడు +1 చేయాలి. అప్పుడు ఏటవుతుంది? బి మైనస్ ఏ +1 అవుతుంది. అంటే వరకు అంటే ఇది అవుతుంది, మధ్యలో అంటే ఇది అవుతుంది. అర్థమైందా? మనకి ఇప్పుడు ఏం అడిగాడు? 105కి 153కి మధ్యలో అన్నాడు. మధ్య ఎన్ని ఉంటాయని అన్నాడు. కాబట్టి మధ్యలో అన్నాడంటే పెద్దదాని నుంచి చిన్నదాన్ని మైనస్ చెయ్యి, మళ్ళీ -1 చేయాలి. పెద్దదేంటి? 153. చిన్నదేంటి? 105. మైనస్ చేస్తే ఆ తర్వాత -1 చేద్దాం. 3లో నుంచి 5 తీయలేదు, క్యారీ చేస్తే 13లో నుంచి 5 తీస్తే 8. ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 0 మైనస్ చేస్తే 4. ఇక్కడ 1 నుంచి 1 తీస్తే 0 వదిలివచ్చు. అంటే 48. ఆ 48 అనేది ఆప్షన్స్ లో ఉంటది. ఆ 48 పెట్టేశారంటే తప్పు. మధ్యలో అన్నాడు కాబట్టి 1 తీసేవాలి. అప్పుడు 47 వస్తుంది. 47 అనేది ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఏలో ఉంది. ఖచ్చితంగా మనం దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే 48 ఉంటుంది కదా, మధ్యలో సరిపోయింది కదా అనుకుని 48 పెట్టివచ్చు. చూసుకోవాలి. ఇంకొకసారి మధ్యలో అన్నాడు అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని మైనస్ చేస్తూ -1 చేయాలి. అలా కాకుండా వరకు అన్నాడు అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని మైనస్ చేస్తూ +1 చేయాలి. ఆ విధంగా దీన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఇక్కడ చిన్న నెంబర్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 13 చూడండి. కింది వాటిలో ఏ సంఖ్య అంతర్జాతీయ సంఖ్యామానంలో ఉంది? ఇందాకే చెప్పాను. అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఏంటి? ప్రతి 3 అంకెల తర్వాత కామా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానం ఉంటుంది. హిందూ సంఖ్యామానం అయితే ఎలా ఉంటుంది? మొదటి 3 అంకెల తర్వాత కామా ఉంటుంది, ఆ తర్వాత 2 అంకెలు, ఆ తర్వాత 2 అంకెలు, ఆ విధంగా ఉంటుంది. 3, 2, 2 ఆ విధంగా కామాలు ఉంటాయి. అంతర్జాతీయ సంఖ్యామానంలో మాత్రం ప్రతి 3 అంకెల తర్వాత కామా వస్తుంది. అంటే 3, 3, 3 ఆ విధంగానే వస్తుంది. మరి ప్రతి 3 అంకెల తర్వాత కామాలు ఎక్కడ ఉంది? ఇక్కడ 2 అంకెల తర్వాత కామా ఉంది. అంటే ఇది అంతర్జాతీయ సంఖ్యామానం కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడు 3 అంకెల తర్వాత ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 అంకెలు అయిపోయింది. ఇక్కడ కూడా 3 అంకెల్లోనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడు 3 అంకెల తర్వాత కామా ఉంది, 3 అంకెల తర్వాత కామా ఉంది, 3 అంకెలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది అవుతుంది అంతర్జాతీయ సంఖ్యామానం. సి. ఒకసారి చూడు ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి. 4 అంకెల తర్వాత 3 అంకెలు ఉన్నాయి. 3 అంకెల తర్వాత 2 అంకెలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ 4 అంకెలు ఉన్నాయంటే తప్పు కదా. 3 అంకెల తర్వాత కామా, 3 అంకెల తర్వాత కామా, 3 అంకెలు. ఆ విధంగా ప్రతి 3 అంకెల తర్వాత కామా ఉంటేనే అది అంతర్జాతీయ సంఖ్యామానంలో ఉంది అని అర్థం. ఒకసారి ఈ నెంబర్ని మనం చదవడం నేర్చుకుందాం. 1, 10, 100, 1000, 10,000,
100,000, మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్. అంటే దీన్ని ఎలా చదవాలి? 593 మిలియన్ల 690,135 593 మిలియన్ల 690,135. ఆ విధంగా అంతర్జాతీయ సంఖ్యామానం ఉంది చదవాలి. ఫస్ట్ 100 ఉంటాయి, తర్వాత 1000 ఉంటాయి, తర్వాత మిలియన్ ఉంటాయి, తరువాత బిలియన్ ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 14 చూడండి. 1 నుండి 100 వరకు సంయుక్త సంఖ్యలు ఎన్ని? మనకి ఎప్పుడు కూడా 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు అంటే మనం రాసుకుంటాం. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25. మరి మనకి ఇప్పుడు అడిగిందంటే సంయుక్త సంఖ్యలు అడిగాడు. మీరు ఒక విధంగా ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు? ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలే అని అనుకొని 100లో నుంచి ప్రధాన సంఖ్యలు అన్నింటినీ 25ని మైనస్ చేస్తే 75 వస్తుంది. కాబట్టి 75 కూడా సంయుక్త సంఖ్యలు అనుకుని 75 ఎక్కడుందా అని ఎతుకుతారు. ఆప్షన్ ఏలోనే అడిస్తాడు. అది తప్పు అవుతుంది. కాబట్టి మనం ఒక్కటి అబ్జర్వేషన్ చేయాలి. 1 నుంచి 100 వరకు ఉండే సంఖ్యల్లో 1 అనేది 1తోనే స్టార్ట్ అవుతుంది. 1 అనేది అటు ప్రధాన సంఖ్య కాదు, ఇటు సంయుక్త సంఖ్య కూడా కాదు. కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. కానీ మనకి ఆడేమన్నాడు? 1 నుండి 100 వరకు సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అడిగాడు. అంటే ప్రధాన సంఖ్యలు 25 తీయాలి, అలాగే 1ని కూడా మళ్ళీ తీసివ్వాలా లేదా? 100లో నుంచి ప్రధాన సంఖ్యలు 25, అలాగే ఆ 1ని కూడా తీసేయాలి. ఫస్ట్ 100 నుంచి 25 ప్రధాన సంఖ్యలు తీస్తే 75, అందులో నుంచి 1 అనే మొదటి నెంబర్ని కూడా తీసామనుకో 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అర్థమైందండి? మనకి 1 నుంచి 100 లోపు ప్రధాన సంఖ్యలు కానివి ఏవైనా అడుగుడు అనుకోండి. ప్రధాన సంఖ్యలు కానివి ఏవైనా అడిగితే 75. 100లో ప్రధాన సంఖ్యలు కానివి ఏవైనా అడిగిన ప్రధాన సంఖ్యలు మాత్రమే తీయాలి, అప్పుడు 75 వస్తుంది. అలా కాకుండా 1 నుంచి 100 లోపు సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అంటే 100 నుంచి 25 ప్రధాన సంఖ్యలు తీయాలి, అలాగే 1ని కూడా తీయాలి. ఎందుకు తీయాలి అని అంటే 1 అనేది సంయుక్త సంఖ్య కాదు కదా. మరి సంయుక్త సంఖ్యల్లో ఎలా లెక్క పెట్టేస్తావు? లెక్క పెట్టకూడదు కదా. కాబట్టి 1 కూడా మైనస్ చేస్తే 74 సంయుక్త సంఖ్యలు అవుతాయి. ఆ విధంగా 74. 1 నుంచి 100 వరకు సంయుక్త సంఖ్యలు ఎన్ని అంటే 74. సి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు 25 అని అనుకున్నాం కదా. అది ఏ విధంగా ఉంటుందంటే 1 నుంచి 10 వరకు, 11 నుంచి 20 వరకు, 21 నుంచి 30 వరకు ఆ విధంగా రాసుకుంటే 91 నుంచి 100 వరకు. దీనికి చిన్న కోడ్ మనం ఒక 4-5 సార్లు అనుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అంటే కోడ్. 1 నుంచి 10 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? డి అంటే 4 కదా. నెక్స్ట్ 11 నుంచి 20 మధ్య 11 నుంచి 20 వరకు ఎన్ని ఉంటాయంటే 4. అలాగే 21 నుంచి 30 వరకు ఎన్ని ఉంటాయంటే 2. నెక్స్ట్ 31 నుంచి 40 వరకు 31 నుంచి 40 వరకు ఎన్ని ఉంటాయంటే 2. నెక్స్ట్ 41 నుంచి 50 వరకు ఎన్ని ఉంటాయంటే 3. 51 నుంచి 60 వరకు ఎన్ని ఉంటాయంటే 2. 61 నుంచి 70 వరకు ఎన్ని ఉంటాయంటే 2. 71 నుంచి 80 వరకు ఎన్ని ఉంటాయంటే 3. 81 నుంచి 90 వరకు ఎన్ని ఉంటాయంటే 2. 91 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయంటే 1. ఈ విధంగా వీటన్నింటినీ మనం టోటల్ చేస్తే 25 వస్తాయి. 25 ప్రధాన సంఖ్యలు. ఆడు నీకు సడన్ గా 71 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయని అడుగుతాడు. అప్పుడు నువ్వు 71 నుంచి 80 వరకు, 81 నుంచి 90 వరకు, 91 నుంచి 100 వరకు ఈ విధంగా. 71 నుంచి 80 అంటే ఎక్కడ? 71 నుంచి 80 వరకు అంటే 71 నుంచి 80 అంటే ఇది. అంటే ఎన్ని ఉంటాయి? 3. అలాగే 81 నుంచి 90 వరకు అంటే ఎన్ని ఉంటాయి? 2. అలాగే 91 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి అంటే 1. మొత్తం ఎన్ని ఉంటాయి? 3, 2, 1 ప్లస్ చేస్తే 6 ఉంటాయి. 71 నుంచి 100 వరకు. ఆ విధంగా మనం ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే వాడు ఎంత నుంచి ఎంత వరకు 100 లోపు ప్రధాన సంఖ్యలు అడిగినా సరే చాలా ఈజీగా చెయ్యొచ్చు. ఒకసారి కోడ్ గుర్తుపెట్టుకోండి. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఆ విధంగా ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే వాడు ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు అడిగినా సరే ఈజీగా కనిపెట్టచ్చు. నెక్స్ట్ 15 చూడండి. క్రింది వాటిలో శుద్ధ సంఖ్య కానిది ఏది? అంటే కింద ఉన్న వాటిలో శుద్ధ సంఖ్యలు 3 ఉన్నాయి. 1 మాత్రమే శుద్ధ సంఖ్య కాదు, అదేదో కనిపెట్టాలి. కింది వాటిలో శుద్ధ సంఖ్య కానిది ఏది? శుద్ధ సంఖ్య అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. అది తెలిస్తేనే కానిదేదో మనం కనిపెట్టగలం. ఫస్ట్ శుద్ధ సంఖ్య అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 4 ఉంది. ఈ 4 అనే నెంబర్కి కారణాంకాలు ఏంటి అంటే ఈ 4 అనే నెంబరు ఏ టేబుల్స్లో వస్తుందో కనిపెట్టడమే. 1వ ఎకంలో ఉంటుంది, 2వ ఎకంలో ఉంటుంది, అలాగే 4వ ఎకంలో ఉంటుంది. ఇప్పుడు వీటిని కారణాంకాలు ఏవైతే వచ్చి వాటిని ప్లస్ చేయండి. 1 + 2 3, 3 + 4 7 వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి 6. 6 కారణాంకాలు ఏంటి? 1, అలాగే 2, 3, 6.
ఇవి కారణాంకాలు 6కి. ఎందుకు? 1 6లో 6, 2 3లో 6, కాబట్టి ఆ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు వీటిని ప్లస్ చేయండి. 1 2 3, 3కి 3 6, 6కి 6 12. ఒకసారి దీన్ని అబ్జర్వేషన్ చెయ్యి. 4కి డబల్ చేస్తే 8 అవ్వాలి, కానీ 8 అయ్యిందా? అవ్వలేదు. అంటే 4 అనేది శుద్ధ సంఖ్య కాదు. 6కి డబల్ చేస్తే 12 అయ్యిందా లేదా? కాబట్టి ఏ నెంబర్ తాలూకా కారణాంకాల మొత్తాన్ని ప్లస్ చేస్తే ఆ నెంబర్కి డబల్ అవుతుందో కరెక్ట్గా వినాలి. ఏ నెంబర్కి అయితే కారణాంకాలు ఉంటాయో ఆ కారణాంకాలన్నింటినీ మనం మొత్తం చేస్తే ఏదైతే నెంబర్ అన్నాడో ఆ నెంబర్కి డబల్ అయ్యింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది శుద్ధ సంఖ్య అవుతుంది. అలాగే ఇంకొకటి శుద్ధ సంఖ్య నేను చెప్తాను. 14 కారణాంకాలు ఏంటి? 1 2 7 14. 1 14 14, 2 7 14. ఇప్పుడు వీటిని ప్లస్ చేయండి. క్షమించాలి, 14 అనేది కూడా శుద్ధ సంఖ్య అవ్వదు. 28 చూడండి. 28కి కారణాంకాలు 1 28. ఎందుకు? 1 28 28 కాబట్టి. నెక్స్ట్ 2 14, 2 14 28. నెక్స్ట్ 4 7 కూడా 28. ఇప్పుడు వీటన్నిటిని ప్లస్ చేస్తే 28కి డబల్ ఎంత? 56. అది రావాలి. వస్తుందా లేదు చూడండి. 28కి 14 కలిపితే 42, 42కి 7 కలిపితే 49, 49కి 4 కలిపితే 53, 53కి 2 కలిపితే 55, 55కి 1 కలిపితే 56. అంటే 28కి డబల్ చేస్తే కారణాంకాలన్నీ మొత్తం చేస్తే 56 వచ్చిందా లేదా? కాబట్టి 28 కూడా ప్రధాన సంఖ్య, ఇది శుద్ధ సంఖ్య అవుతుంది. ఆ విధంగా మనం ఈజీగా కనిపెట్టడానికి ఏదైనా ఫార్ములా ఉంది అంటే ఖచ్చితంగా ఉంది. 2k -1 ఇంటూ 2k -1 చూసుకోవాలి. -1 ఎక్కడ వచ్చింది? k పక్కనే. ఇక్కడ -1 ఏమో 2 పక్కన వచ్చింది. ఈ విధంగా ఉంది. మరి ఇక్కడ k అంటే ఏంటి? k అంటే ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 2 నుంచి 2 3 5 7 11 13 ఆ విధంగా. అంటే ఈ k ప్లేస్ లో మనం మొదట 2 వేసాం అనుకోండి. 2 పవర్ 2 - 1, 2 - 1 అంటే 1 ఇంటూ 2 పవర్ k ప్లేస్ లో 2 -1. ఇప్పుడు దీన్ని ఒకసారి చూడండి. 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 4 - 1 3, 2 3 6 వచ్చిందా లేదా? అంటే 6 అనేది శుద్ధ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 2 వేసావు కాబట్టి ఇప్పుడు 3 వేస్తే సేమ్ అదే రావాలి. 3 వేసాం, 3 నుంచి 1 తీస్తే 2 అవుతుంది. అంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఇక్కడ 3 వేయాలి కదా, 2 క్యూబ్ అంటే 8, 8లో నుంచి 1 తీస్తే 7, 8 నుంచి 1 తీస్తే 7, 7 4 ఎంత? 28. మరి 28 కూడా ఏమవుతుంది? శుద్ధ సంఖ్య అయ్యిందా లేదా? ఆ విధంగా మళ్ళీ మనం 5 వేసాం అనుకోండి. నెక్స్ట్ ప్రధాన సంఖ్య 5 కదా, 5 వేస్తే 5లో నుంచి 1 తీస్తే 4 అంటే 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే 16 ఇంటూ ఇక్కడ k ప్లస్ 5 వేసాం అనుకో. 2 పవర్ 5 అంటే 2 పవర్ 5 అంటే 32 అంటే 32 -1 అంటే 31. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే 496 వస్తుంది. అంటే 496 కూడా శుద్ధ సంఖ్య అవుతుంది. ఆ విధంగా 6 28 496. ఆ విధంగా నెక్స్ట్ 7 ఇక్కడ ప్రధాన సంఖ్య ప్రతిక్షేపిస్తే ఇంకొక నెంబర్ వస్తుంది. ఆ విధంగా మన ప్రధాన సంఖ్యలను ఈ ఫార్ములాలో ఇంకొకసారి క్లియర్గా రాస్తాను చూడండి. 2k -1 ఇంటూ 2k -1 ఈ విధంగా ఉంటుంది. ఈ ఫార్ములాలో k ప్లేస్ లో ప్రధాన సంఖ్య ఏది రాసినా అది ఖచ్చితంగా శుద్ధ సంఖ్య అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. శుద్ధ సంఖ్య కానిది ఏదని అన్నాడు. ఇప్పుడే మనం చూసాం 6 అనేది శుద్ధ సంఖ్య అయ్యింది కాబట్టి ఇది కాదు. 28 కూడా శుద్ధ సంఖ్య అయింది కాబట్టి ఇది కూడా కాదు. 496 కూడా శుద్ధ సంఖ్య అయింది కాబట్టి ఇది కూడా కాదు. మరి శుద్ధ సంఖ్య కానిది ఏది? 296 శుద్ధ సంఖ్య కాదు. నెక్స్ట్ 16 చూడండి. 24 యొక్క కారణాంకం కానిది ఏది? ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క కారణాంకం కాని ఏది అని అడిగాడు అనుకోండి. కింద ఏవైతే ఆప్షన్స్ ఇస్తాడో అక్కడ ఇచ్చిన నెంబర్ ఆప్షన్స్ లో దేనితో తెగదో అదే కారణాంకం కాదు. ఎందుకు? ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాంకాలు ప్రతి కారణాంకం కూడా ఆ నెంబర్ని భాగిస్తుంది. మరి ఇప్పుడు 24 ఉంది. 24 అనేది 12తో భాగిస్తుంది కాబట్టి 24 యొక్క కారణాంకం 12 అవుతుంది. అలాగే 8 అనేది 24ను భాగిస్తుంది కాబట్టి 24 యొక్క కారణాంకం 8 కూడా అవుతుంది. అలాగే 6 అనేది 24ను భాగిస్తుంది కాబట్టి 24 అనేది 24 యొక్క కారణాంకం 6 కూడా అవుతుంది. మరి 18 అనేది 24ను భాగిస్తుందా? భాగించదు. కాబట్టి 24 యొక్క కారణాంకం కానిది ఏది అని అంటే 18 ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారంగా. ఆ విధంగా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి దాని ఒక సంఖ్య యొక్క కారణాంకాలన్నీ కూడా ఆ సంఖ్యను ఖచ్చితంగా భాగిస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17 చూడండి.
60 అనేది ఈ క్రింది వాటిలో దేనికి గుణిజం కాదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో దేని యొక్క టేబుల్ తో 60 అనేది తెగదు. ఇప్పుడు గుణిజం అంటే ఇప్పుడు సపోజ్ 5 యొక్క గుణిజం అంటే 5వ ఎక్కంలో చివరి ఉండేవన్నీ కూడా 5 యొక్క గుణిజాలే. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 అక్కడతో అయిపోలేదు 5వ ఎక్కం. అంటే ఇంకా కంటిన్యూగా ఉంటది. 55, 60, 65, 70 ఆ విధంగా ఉంటది. కాబట్టి ఇక్కడ 60 అనేది ఈ క్రింది వాటిలో దేని గుణిజం కాదు. ఇప్పుడు 12 ఉంది. 12 యొక్క గుణిజాలు ఏంటి? 12 ఎక్కమో చివరి ఉండేవి. 12 ఒకట్ల 12, 24, 36, 48, 60, 72. మనకి ఇప్పుడు అక్కడ 12 యొక్క గుణిజాల్లో 60 వచ్చిందా లేదా? కాబట్టి గుణిజం కానిది ఏదని అడిగాడు. కాబట్టి 12 అనేది గుణిజం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్ 15 ఎక్కంలో కూడా 15 4 60. కాబట్టి 15 యొక్క గుణిజం అనేది 60 కూడా అవుతుంది. కాబట్టి 15 కూడా కాదు. నెక్స్ట్ 25 యొక్క గుణిజాలు ఏంటి? 25, 50, 75, 100, 125 ఆ విధంగా ఉంటది. మరి 25వ ఎక్కంలో 25 యొక్క గుణిజం అనేది 60 అవుతుందా? అవ్వట్లేదు కదా ఇప్పుడు మనం చూసుకున్న దాని ప్రకారంగా. కాబట్టి 60 అనేది 25 యొక్క గుణిజం కాదు. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఎందుకు కానిదే అడిగాడు కాబట్టి. మనకి ఒకసారి 30 చూడు. 30 యొక్క గుణిజాలు ఏంటి? 30, 60, 90, 120 ఆ విధంగా ఉంటుంది. మరి 30 యొక్క గుణిజాలు 60 వచ్చిందా లేదా? కాబట్టి ఏది కాదు అని అడిగాడు. ఏది గుణిజం కాదు అని అడిగాడు. 25 కాదు. నెక్స్ట్ చూడండి 18. కింది వాటిలో అసత్య ప్రవచనం ఏది? మనకి ఇక్కడ ఇలాంటివి అడిగేటప్పుడు ఒకే క్వశ్చన్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. కింది వాటిలో అసత్య ప్రవచనం ఏదని అంటున్నాడు. అంటే సత్యమైన ప్రవచనాలు 3 ఉన్నాయి. సత్యమైన ప్రవచనాలు ఉన్నాయి. అవి కాకుండా అసత్యమైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. ప్రతి సంఖ్యకు ఒకటే ఒక కారణాంకం అవుతుంది. నువ్వు ఏ సంఖ్య తీసుకున్నా దానికి ఖచ్చితంగా 1 అనేది కారణాంకం అవుతుంది. ఇప్పుడు 5 ఉంది. 5 కారణాంకాలు ఏంటి? 1, 5. అలాగే 12 తీసుకున్నాం. 12 కారణాంకాలు ఏంటి? 1, 2, 3, 4, 6, 12. ప్రతి దాంట్లో నువ్వు ఆ విధంగా ఏది చూసుకున్నా సరే ప్రతి దాంట్లో ఖచ్చితంగా 1 అనేది ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది. కాబట్టి ఇది సత్యమే కదా, అసత్యం కాదు కదా. కాబట్టి ఇది వదిలి. ఒక సంఖ్యకు కారణాంకాలు అపరిమితం అని అంటున్నాడు. ఇప్పుడు 5కి కారణాంకాలు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. 12 కారణాంకాలు ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. అలాగే 17 కారణాంకాలు ఏంటి? 1, 17 2 వచ్చాయి. 15కి కారణాంకాలు ఎన్ని? 1, 3, 5, 15 4 వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకి ప్రతి నెంబర్కి కారణాంకాలు అనేవి లిమిటెడ్ గా ఎంతో ఒకంత నెంబర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు 5కి 2 అని 2 కారణాంకాలని, 12కి 6 కారణాంకాలని, 17కి 2 కారణాంకాలని, 15కి 4 కారణాంకాలు లిమిటెడ్ గా పరిమితంగా మనం నెంబర్ అనేది ఈజీగా చెప్పగలుగుతున్నాం. కానీ ఈడేమన్నాడు? ఒక సంఖ్యకు కారణాంకాలు అపరిమితం అన్నాడు. అంటే చెప్పలేము అని అంటున్నాడు. ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నామా లేదా? కాబట్టి వీడు అసత్య ప్రవచనం అన్నాడు. మరి ఇది అసత్య ప్రవచనం అవుతుందా అవ్వదా? వీడు అపరిమితం అన్నాడు కాబట్టి తప్పే కదా. కాబట్టి ఆడన్ని దాని ప్రకారంగా అసత్యం అయితే ఇది అవుతుంది. అంటే ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఒక సంఖ్యకు గుణిజాలు పరిమితం. నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇందాకే చెప్పాను 5 యొక్క గుణిజాలు ఏంటి అంటే 5 తాలూకా టేబుల్ ఏముంటాయి? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75 ఆ విధంగా మనం ఎంతవరకైనా చెప్పుకోవచ్చు. అంటే పరిమితంగా ఇన్నే గుణిజాలు ఉంటాయని మనం ఎక్కడా చెప్పలేము. అపరిమితంగా అనంతంగా ఉంటాయి గుణిజాలు అనేవి. కానీ ఈడేమంటున్నాడు? ఒక సంఖ్యకు గుణిజాలు పరిమితం అంటే ఇన్నే ఉంటాయి, ఖచ్చితంగా ఇన్నే ఉంటాయని చెప్పగలమని అంటున్నాడు. కానీ చెప్పలేం కదా. కాబట్టి ఇది కూడా తప్పే కదా. మనకు అడిగిన కూడా అసత్య ప్రవచనం కదా అడిగాడు. కాబట్టి ఇది కూడా అసత్యమే కదా. అలా ఉంచు. నెక్స్ట్ ఇంకా చూడండి. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు దానికంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు దానికంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కారణాంకాలు కట్టాం. ఇప్పుడు 17 యొక్క కారణాంకాలు ఏంటి? 1, 17. దాని యొక్క కారణాంకాలు ఏంటంటే వచ్చి 1, 17. 17 ఒక కారణాంకం, దానికంటే తక్కువైంది 1 ఒక కారణాంకం. ఒకసారి చూడు ఇక్కడ 15 యొక్క కారణాంకాలు ఏంటి? 1, 3, 5, 15. అంటే కారణాంకాలన్నీ నువ్వు ఒకసారి పరిశీలిస్తే ఆ కారణాంకాల్లో ఇచ్చిన నెంబరే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మిగిలిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిన నెంబర్ కంటే చిన్నవే ఉన్నాయి. ఆడు కూడా అదే అన్నాడు. కారణాంకాలు దానికంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. అలాగే ఇచ్చిన నెంబర్తో సమానంగా ఉంటుంది, అలాగే తక్కువ కూడా ఉంటుంది, అంతేగాని ఎక్కువ ఉండదు. కాబట్టి ఇది రైటే కదా. కాబట్టి ఇది అసత్యం అవ్వదు, సత్యం అవుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క గుణిజాలు దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఒక సంఖ్య యొక్క గుణిజాలు దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాకే చూసుకున్నాం 5 యొక్క గుణిజాలు ఏటేటని చెప్పుకున్నాం. 5, 10, 15, 20 ఆ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాము. మరి ఇక్కడ గుణిజాలను ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఇచ్చిన 5 ఖచ్చితంగా ఇక్కడ ఉందా లేదా?
అలాగే మిగిలిన గుణిజాలను కూడా నువ్వు పరిశీలిస్తే 5 కంటే ఎక్కువే ఉన్నాయి. 10, 15 ఇవన్నీ కూడా 15, 20, 25 ఇవన్నీ కూడా 5 కంటే పెద్ద నంబర్లే కదా. ఆడు కూడా అదే అన్నాడు. ఒకసారి చూడు, ఒక సంఖ్య యొక్క గుణిజం దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. అంటే సమానంగా అయినా ఉండొచ్చు లేదా దానికంటే ఎక్కువైనా ఉండొచ్చు, అంతేగాని తక్కువ అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా రైటే కదా. ఇది రైటే కానీ అసత్యం అయితే కాదు, సత్యం ఇది. కానీ మనకు అడిగింది ఏంటాడు, అసత్యం ఏదో అడిగాడు. మరి వీటన్నిటిలో మనం చూసుకుంటే అసత్యం ఏవే వచ్చాయి, 2, 3 మాత్రమే అసత్యాలు వచ్చాయి. మరి 2, 3 అనే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, బిలో ఉన్నాయి. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19 చూడండి. క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏది అని అంటున్నాడు. అంటే సత్య ప్రవచనాలు ఉంటాయి, అసత్య ప్రవచనాలు ఉంటాయి. అసత్య ప్రవచనాలు ఏవో మనం కనిపెట్టాలి. చూడండి, ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు లేవు అని అంటున్నాడు. యాక్చువల్గా మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 5 ఉంది. 5 అనేది ప్రధాన సంఖ్య. ఎందుకు, ఒక సంఖ్యకు కేవలం 2 మాత్రమే కారణాంకాలుగా ఉంటే, అంటే ఒక సంఖ్యకు అదే సంఖ్య మరియు 1 మాత్రమే కారణాంకాలుగా ఉంటే అటువంటి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ ఈడేమంటున్నాడు, ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు ఉండవు అని అంటున్నాడు. ఇప్పుడు ఏ ప్రధాన సంఖ్య తీసుకుని, ఇప్పుడు మనం 11 తీసుకున్నాం. 11కి కారణాంకాలు అసలు ఏవీ లేవా, ఉన్నాయి. ఏమున్నాయి, 1 ఉంది, 11 ఉంది. ఈ రెండు కూడా కారణాంకాలే కదా 11కి. కాబట్టి ప్రతి ప్రధాన సంఖ్యకు ఖచ్చితంగా ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అంటే 2 కారణాంకాలు ఉంటాయి. కానీ ఈడేమన్నాడు, ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు లేవు అని అన్నాడు. మరి తప్పే కదా, అసత్యమే కదా. కాబట్టి మనకు కావాల్సింది అసత్యమే. ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్, అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. సరి సంఖ్యలు అన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అని అంటున్నాడు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఇప్పుడు ప్రధాన సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాము, ఒక సంఖ్యకు అదే సంఖ్య మరియు 1 మాత్రమే, అంటే కారణాంకాలు 2 ఉండాలి. ఏంటా 2? ఆ 2 కారణాంకాలు ఏంటి, ఇచ్చిన సంఖ్య మరియు 1. ఆ విధంగా 2 మాత్రం ఉంటే అది ప్రధాన సంఖ్య. ఆ విధంగా కాకుండా 2 కంటే ఎక్కువ ప్రధాన సంఖ్యలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు 16 తీసుకో. 16కి కారణాంకాలు ఏంటి, 1, 2, 8, 4, 16. ఇవి కారణాంకాలు. నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 16కి కారణాంకాలు ఎన్ని వచ్చాయి, 1, 2, 3, 4, 5 కారణాంకాలు వచ్చాయి. అంటే 2 కారణాంకాల కంటే ఎక్కువ వచ్చాయి కదా. ఆ విధంగా ప్రధాన సంఖ్యలకు మాత్రమే 2 కారణాంకాలు వస్తాయి. మిగిలిన ఏ సంఖ్యలకైనా సరే 2 కంటే ఎక్కువ కారణాంకాలు, అంటే 3 కానీ 4 కానీ 5 కానీ ఆ విధంగా కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు మనం 16కి ఏ విధంగా అయితే 5 కారణాంకాలు వచ్చాయో, అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న ప్రతి సంఖ్య కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. అర్థమైందండి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న ప్రతి సంఖ్య కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. ఒక్కసారి చూడండి, సపోజ్ 4 అనేది సరి సంఖ్య. మరి సరి సంఖ్య అంటే ఏంటి, 2తో ఏ సంఖ్య అయితే భాగిస్తుందో అది ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది. మరి 4 ఉంది, 4కి కారణాంకాలు ఏంటి, 1, 2, 4. మరి 4 కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. సపోజ్ 6 తీసుకో. 1, 2, 3, 6 మొత్తం ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు వచ్చాయా లేదా, కాబట్టి సంయుక్త సంఖ్య 6 అవుతుంది. ఆ విధంగా మనం ఒకసారి చూసుకుంటే అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అని అన్నాడు. మరి రైటే అంటే సత్యమే అని అనుకుంటావు, కానీ సత్యం కాదు. ఎందుకు కాదో చెప్తాను. అన్ని సరి సంఖ్యలు, మన సరి సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుండి స్టార్ట్ అవుతాయి. మరి 2కి కారణాంకాలు ఏమేమి ఉంటాయి, 1 మరియు 2. ఈ 2 మాత్రమే కారణాంకాలు. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఏ సంఖ్యకైతే కారణాంకాలు కేవలం 2 మాత్రమే ఉంటాయో, ఏ సంఖ్యకైతే కేవలం కారణాంకాలు 2 మాత్రం ఉంటాయి, అటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు, సంయుక్త సంఖ్య అనరు. కానీ ఇడేమన్నాడు, అన్ని సరి సంఖ్యలు. మరి ఇక్కడ 2 సరి సంఖ్యనే తీసుకున్నాము, మరి అది సంయుక్త సంఖ్య అయ్యిందా, అవ్వలేదు. ఏమయ్యింది, ప్రధాన సంఖ్య అయింది. కాబట్టి వీడు అన్ని దాని ప్రకారంగా అన్ని అవుతున్నాయంటే సంయుక్త సంఖ్యలు, అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అవుతున్నాయా, అవ్వట్లేదు. కాబట్టి ఇది అసత్య ప్రవచనము. కాబట్టి మనకి ఇది ఒకటి కావాలి. నెక్స్ట్, అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు. ఇప్పుడే చెప్పాను, అన్ని ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ విధంగా ఉంటాయి. మనం ఒకసారి అన్ని అబ్జర్వేషన్ చేస్తే 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే. మరి ఈడేమన్నాడు, అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అన్నాడు. రైట్ అనుకుంటావు, కానీ కాదు. ఎందుకు, ప్రధాన సంఖ్యలో 2 కూడా ఉంది. 2 తప్ప మిగిలిన అన్ని బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటే రైట్ అవుదును. కానీ వీడు అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అన్నాడు. మరి తప్పే కదా. 2 తప్ప మిగిలిన అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలు అవుతాయి. ఆడ ఆ విధంగా అనలేదు. అన్ని ప్రధాన సంఖ్యలు అంటే 2తో కలిపి అన్ని బేస్ సంఖ్యలు అవుతున్నాయి. కానీ 2 అనేది బేస్ సంఖ్య అవుతుందా, సరి సంఖ్య అవుతుందా, సరి సంఖ్య అవుతుంది. కాబట్టి ఇది కూడా తప్పు. అంటే మనకు కావాల్సిన అసత్యమే కావాలి, కాబట్టి ఇది కూడా మనకు కావాలి. అలా ఉంచు. నెక్స్ట్,
రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుందని అన్నాడు. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు తీసుకోండి. సపోజ్ 7, 11 తీసుకున్నాను. 7, 11 రెండు ప్రధాన సంఖ్యలే. 7, 11 రెండు ప్రధాన సంఖ్యల కంటే లబ్ధం అంటే ఇంటూ చేయాలి. 77 ఏమొచ్చింది? బేస్ సంఖ్య అన్నాడు, సరిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 తీసుకుంటాను. 3, 7 తీసుకుంటాను. ఈ రెండు ప్రధాన సంఖ్యలే. 3ని 7 ఇంటూ చేస్తే 21 బేస్ సంఖ్య వచ్చింది. నెక్స్ట్ 3ని 5 తీసుకుంటాను. ఈ రెండు ప్రధాన సంఖ్యలే. ఇంటూ చేస్తే 3, 5, 15 ఇది కూడా బేస్ సంఖ్య వచ్చింది. దీన్ని బట్టి ఏ రెండు ప్రధాన సంఖ్యలను ఇంటూ చేసినా వచ్చే లబ్ధం బేస్ సంఖ్య అవుతుంది అని అనుకుంటావు, కానీ కాదు. ఎందుకు కాదు అని అంటే ప్రధాన సంఖ్యలో 2 కూడా ఉంది. ఇప్పుడు ఆ 2 తోటి 7ని గుణించాను. 2 7 14. మరి ఇది బేస్ సంఖ్య కాదు కదా, ప్రధాన సంఖ్య కదా. అలాగే 2 ఉంది. 2 తోటి ఇంకొక ప్రధాన సంఖ్య 17ని గుణించాను. ఈ రెండు ప్రధాన సంఖ్యలే. ఈ రెండు ప్రధాన సంఖ్యలు ఇంటూ చేస్తే 34 వచ్చింది. ఎందుకు? 17 34 కాబట్టి. మరి 34 బేస్ సంఖ్య కాదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏ రెండు ప్రధాన సంఖ్యలను గుణించినా బేసి సంఖ్య అవుతుంది అని అనుకుంటే అది తప్పు. ఎందుకు? ప్రధాన సంఖ్యలో 2 కూడా ఉంది. ఆ 2 తోటి దేన్ని గుణించినా ఖచ్చితంగా అక్కడ సరి సంఖ్య వస్తుంది. కాబట్టి వాడు ఎల్లప్పుడూ బేస్ సంఖ్య అవుతుందని అన్నాడు. కాబట్టి ఇది కూడా అసత్యమే. మనకు కావాల్సిన కూడా అసత్యమే, కాబట్టి ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ చూడు, 5వది సరి ప్రధాన సంఖ్య 2. అవునా కాదా? 2 అనేది సరి సంఖ్య అవుతుంది, అలాగే ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి సరి ప్రధాన సంఖ్య ఏది అని అంటే 2. మరి సరి ప్రధాన సంఖ్య 2 అని ఇచ్చాడు, కాబట్టి ఇది రైటే, సత్యమే. కానీ మనకు అడిగింది ఏంటది? అసత్యం అడిగాడు. కాబట్టి ఇది అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకి అసత్యమైనవి ఏవేవి? 4, 1, 2, 3, 4. 1, 2, 3, 4 అనేవి ఎక్కడ ఉన్నాయి? ఏలో ఉన్నాయా, బీలో ఉన్నాయి, సిలో ఉన్నాయి, డీలో ఉన్నాయి? సిలో ఉన్నాయి. 1, 2, 3, 4. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా నువ్వు ప్రధాన సంఖ్యల దగ్గర మాత్రం 2 అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దానితో కంపారిజన్ చేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 20 చూడండి. కింది వాటిలో కవల ప్రధాన సంఖ్యల జత కానిది ఏది? కవల ప్రధాన సంఖ్యల జత కానిది ఏది అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ముందు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకోవాలి. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అని అంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 ఉండాలి. ఇప్పుడు సపోజ్ 5, 7 ఉన్నాయి. అన్నిటికీ భేదం అంటే ఏంటి? పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యని తీయాలి. అప్పుడు భేదం 2 వచ్చిందా లేదా? కాబట్టి 5, 7 ఒక కవల ప్రధాన సంఖ్యల జత అవుతుంది. అలాగే 3, 5 ఉన్నాయి. అవి కూడా 3, 5 ఉన్నాయి. వాటి తాలూకు భేదం అంతా పెద్ద నంబర్ 5లో నుంచి చిన్న నంబర్ 3 తీస్తే 2 వస్తుంది. ఆ విధంగా భేదం అనేది 2 వచ్చి ఆ రెండు ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండి భేదం 2 వస్తే అవి ఖచ్చితంగా కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి కదా. మరి ఇక్కడ చూడండి ఒకసారి, 11, 13 రెండిట్ల మధ్యలో భేదము 2 ఉంది. అలాగే 2 కూడా ప్రధాన సంఖ్యలే. కాబట్టి కవల ప్రధాన సంఖ్యల జత అవుతుంది ఇది. కానీ మనకు అడిగింది ఏంటి? కానిది ఏదని అడిగాడు. నెక్స్ట్ 39, 41 చూడు. 39, 41 రెండింటి మధ్య భేదము 2 ఉంది. కానీ 2 ప్రధాన సంఖ్యలా? కాదు. ఎందుకు కాదు? 39 అనేది ప్రధాన సంఖ్య కాదు, బేస్ సంఖ్య మాత్రం అవుతుంది. ప్రధాన సంఖ్య మాత్రం అవ్వదు. ఎందుకు? 39కి కారణాంకాలు 2 కంటే ఎక్కువ ఉన్నాయి. 1, 39 ఆ 2 మాత్రమే కాకుండా ఇంకా 13 3ల కూడా 39. కాబట్టి 39 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య అవ్వదు. కాబట్టి వీటి మధ్యలో భేదం అనేది 2 ఉంది కదా, కవల ప్రధాన సంఖ్యల జత అవుతుంది అనుకుని ఇది కూడా ఆన్సర్ పెట్టకుండా ఉండొద్దు. ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూడు, 59, 61 ఆన్సర్ అనేది బి అవుతుంది. 59, 61 చూడు, 2 ప్రధాన సంఖ్యలే. అలాగే ఆ ప్రధాన సంఖ్యల మధ్య భేదం కూడా 2 ఉంది. ఎందుకు? 61 నుంచి 59 తీస్తే 2. నెక్స్ట్ 41, 43 2 ప్రధాన సంఖ్యలే. అలాగే 43 నుంచి 41 మైనస్ చేస్తే 2. ఆ విధంగా 2 ప్రధాన సంఖ్యలు అయ్యుండి వాటి తాలూకా భేదం 2 అయితే ఆ 2 ప్రధాన సంఖ్యలను కూడా కవల ప్రధాన సంఖ్యల జత అని అనొచ్చు. కానీ మనకి ఇక్కడ కానిది అడిగాడు కాబట్టి 39, 41 కవల ప్రధాన సంఖ్యల జత అవ్వదు. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యల జత కానిది ఏది అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అయిన 3 ఉన్నాయి, కానిది ఏదని అడుగుతున్నాడు. యాక్చువల్గా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 4, 9 తీసుకున్నాను. 4 తాలూకా కారణాంకాలు ఏంటి? 1, 2, 4. 9 తాలూకా కారణాంకాలు ఏంటి? 1, 3, 9. ఇప్పుడు ఈ 2 కారణాంకాలు మనం ఒకసారి క్లియర్ గా చూస్తే ఈ రెండింటిలో కామన్ గా ఏముంది? ఏ కారణాంకం ఉంది? 1 మాత్రమే ఉంది. అలా అని చెప్పి 4 ప్రధాన సంఖ్య కాదు, 9 ప్రధాన సంఖ్య కాదు. కానీ 4, 9 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎందుకంటే ఏవైనా 2 నెంబర్లకి ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండి ఇంకేమీ లేకపోతే ఆ 2 సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అర్థమైందండి? ఇప్పుడు సపోజ్ 15, 28 తీసుకున్నాం. 15కి కారణాంకాలు ఏంటి? 1, 3, 5, 15. 28 కారణాంకాలు ఏంటి? 1, 2, 4, 7,
14, 28. ఇప్పుడు 15 తాలూకు కారణాంకాలు 28 తాలూకు కారణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఏదైనా ఒకటి తప్ప ఇంకా వేరేగా ఏదైనా కారణాంకం కామన్గా ఉందా? లేదు. కాబట్టి 15, 28 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా రెండు సంఖ్యల తాలూకా కారణాంకాలు ఉమ్మడిగా ఒకటి మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ కారణాంకాలు ఇంకా ఏవైనా ఉంటే అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వవు. ఒకటి మాత్రమే ఉంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ మనం ఒక్కసారి పరిశీలిస్తే 15 ప్రధాన సంఖ్య కాదు, 28 ప్రధాన సంఖ్య కాదు. కానీ ఆ రెండింటికి ఉమ్మడి కారణాంకం మాత్రం ఒకటే ఉంటుంది. కాబట్టి 15, 28 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఆ విధంగా మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 12, 13 అన్నాడు. 12కి 13 అంటే ఈ రెండు వరుస నెంబర్లు. ఒకటి మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రెండు వరుస నెంబర్లకి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటుంది. ఏ రెండు వరుస నెంబర్లైనా ఒకటి మాత్రమే కారణాంకం ఉంటుంది. కాబట్టి 12, 13 కూడా ఒకటి మాత్రమే కారణాంకం ఉంటుందని అంటే అది సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అవుతుంది. కాబట్టి మనకు కానిది ఏదని అడిగాడు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ 15, 18 చూడండి. ఈ రెండింటికి ఉమ్మడిగా ఒకటి ఉంటుంది, అలాగే 3 కూడా ఉంటుంది. ఎందుకు? 3 5లు 15, 3 6లు 18 అంటే 3 కూడా ఉమ్మడి కారణాంకం అయిపోతుంది. కాబట్టి సాపేక్ష ప్రధాన సంఖ్యల జత కానిది ఏదని అడిగాడు కాబట్టి బిఏ కాదు. నెక్స్ట్ 15, 17 చూడండి. 15కి 17కి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి 15, 17 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ 4, 9 చూడండి. ఇప్పుడే మీకు చెప్పాను 4, 9 కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాపేక్ష ప్రధాన సంఖ్యల్లో ఉండాల్సిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన సంఖ్యలు అవ్వాలనే రూల్ మాత్రం లేదు. ఇక్కడ 4, 9 రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాదు, కానీ ఈ రెండు సాపేక్ష ప్రధాన సంఖ్యల జత అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 23 చూడండి. 2 అంకెల ప్రధాన సంఖ్య అయ్యి ఉండి అందులోని 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని అంటే కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఒకసారి చూడండి. 2 అంకెల ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండి అంటే 2 అంకెల ప్రధాన సంఖ్యలు అంటే 11 నుంచి 99 వరకు చూసుకోవాలి. అయ్యి ఉండి అందులోని 2 అంకెలు కూడా ఏవైతే 2 అంకెలు కూడా ఉన్నాయో ఆ 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని అని అంటున్నాడు. ఒకసారి మనం చూస్తే 11 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు అయితే ఉన్నాయి, కానీ అందులో అంకెలు కూడా ఆ 2 అంకెల్లో ఉండే అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. కాబట్టి 11 నుంచి 19 వరకు మనం ఏవి లెక్క పెట్టకూడదు. నెక్స్ట్ 20 నుంచి 29 వరకు చూడండి. 20 నుంచి 29 వరకు చూస్తే ఇందులో ప్రధాన సంఖ్యలు ఏవి ఉన్నాయి? 23, 29 ఉన్నాయి. ఇందులో 23ను ఒకసారి పరిశీలిస్తే 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 23 కూడా ప్రధాన సంఖ్య. అలాంటి నెంబర్లను అడుగుతున్నాడు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ 29ని చూస్తే 2 ప్రధాన సంఖ్య, కానీ 9 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇది కాదు. అంటే 20 నుంచి 29 మధ్యలో ఒక్కటి మాత్రమే ఉంది. అలాంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయంటే ఒకసారి డైరెక్ట్గా చెప్పేస్తాను చూడండి. 23, నెక్స్ట్ 30లో 35, 31 ప్రధాన సంఖ్య, 31 ప్రధాన సంఖ్య, కానీ 31లో 3 ప్రధాన సంఖ్య, కానీ 1 ప్రధాన సంఖ్య కాదు, అందుకనే దాన్ని లెక్క పెట్టలేదు. నెక్స్ట్ 40లోనివి ఏవి అవ్వవు, 53 అవుతుంది. ఎందుకు? 53 ప్రధాన సంఖ్య, అలాగే 5 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, కాబట్టి 53 అవుతుంది. నెక్స్ట్ 40లో ఎందుకు అవ్వమంటే 40లో ఏ నెంబర్ తీసుకున్నా సపోజ్ 47 ప్రధాన సంఖ్య, కానీ 7 అనేది ప్రధాన సంఖ్య, కానీ 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 40లోని ఏవి కూడా మనం తీసుకోకూడదు. నెక్స్ట్ 50లో ఇంచుమించు నెక్స్ట్ 59 ఉంది, కానీ 59లో 5 ప్రధాన సంఖ్య, కానీ 9 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి దీన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ 53 తర్వాత 60లోని ఏవి ఉండవు. ఎందుకు 60లో ఉండవంటే సపోజ్ 61 ప్రధాన సంఖ్య, 6 ప్రధాన సంఖ్య, 6 అనేది సరి సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. కాబట్టి 61 ప్రధాన సంఖ్య అయినా కూడా లోపల ఉన్నవి మళ్ళీ వేరేగా ప్రధాన సంఖ్యలు అవ్వాలి, అవ్వట్లేదు కదా. కాబట్టి 60లో ఉన్నవి ఏవి కూడా అవ్వవు. నెక్స్ట్ 70లోకి వెళ్తే 71 ప్రధాన సంఖ్య అవుతుంది, కానీ అందులోపల 7 ప్రధాన సంఖ్య అవుతుంది, 1 ప్రధాన సంఖ్య అవ్వదు. అర్థమైందండి? నెక్స్ట్ 70లో నెక్స్ట్ 73 అవుతుంది. 73లో 73 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, కాబట్టి 73 అనేది ఇక్కడ అవుతుంది. అలాగే ఇందాక ఇక్కడ నేను మర్చిపోయాను, 35 అనేది ప్రధాన సంఖ్య అవ్వదు. సారీ, క్షమించండి. ఎందుకంటే 5 దీని యొక్క కారణాంకం 5 ఉంటుంది, 7 కూడా ఉంటుంది. కాబట్టి 35 అనేది ప్రధాన సంఖ్య అవ్వదు, 37 ఉంటుంది. క్షమించాలి. నెక్స్ట్
73, 79. 79 అనేది 79లో 7 ప్రధాన సంఖ్య కానీ 9 ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి వదిలేయడమే. నెక్స్ట్ 80లో ఏ నెంబర్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే 83 అనేది ప్రధాన సంఖ్య అయినా 8 అందులోపల ఉండే 8, 3లో 3 ప్రధాన సంఖ్య కానీ 8 ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి 80లో ఉన్నవన్నీ వదిలేవాళ్ళే. నెక్స్ట్ 97 చూడండి, 90లో ఉన్నవేవి కూడా అవ్వవు. 90లో ఉన్నవేవి కూడా అవ్వవు. ఎందుకు అవ్వవు అని అంటే సపోజ్ 97 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, కానీ అందులో ఉన్న 9 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి 97 కదా, 97 అనేది అవ్వదు. మరి ఎన్ని వచ్చాయి మొత్తం? 1, 2, 3, 4. 1, 2, 3, 4 అంటే 2 అంకెల సంఖ్య ప్రధాన సంఖ్య అయ్యి ఉండి అందులోపల అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయితే అలాంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 4 ఉన్నాయి. కాబట్టి 4 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడే ఇంకొక రకంగా కూడా ఇది అడగచ్చు. 2 అంకెల సంఖ్య అయి ఉండి అందులో 2 అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండి వాటిని తారుమారు చేసిన, వాటిని రివర్స్ చేసిన, అంటే దీని ప్లేస్ని దీంట్లోకి తీసుకుని వెళ్ళిన అప్పుడు కూడా ప్రధాన సంఖ్యలు అయ్యేవి ఏవైనా ఉన్నాయని అడుగుతాడు. అలాంటప్పుడు ఏమున్నాయనంటే ఒకసారి చూడండి, అలాంటివి 37, 73, అలాగే 97, 79. 37 ప్రధాన సంఖ్య, అందులో ఉన్న అంకెలు కూడా ప్రధాన సంఖ్యలే. 73 ప్రధాన సంఖ్య, అందులో ఉన్న అంకెలు కూడా ప్రధాన సంఖ్యలే. నెక్స్ట్ 37 రివర్స్ చేస్తే 73, అలాగే 97 ప్రధాన సంఖ్య, 79 ప్రధాన సంఖ్య, వాటిని రివర్స్ చేస్తే 97 రివర్స్ చేస్తే 79. ఆ విధంగా రెండు అంకెల సంఖ్య అయ్యుండి అది ప్రధాన సంఖ్య అయ్యుండి అందులో అంకెలను తారుమారు చేస్తే వచ్చిన అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయినవి కూడా ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. 4 నెంబర్లు గుర్తుపెట్టుకోండి: 37, 73, 97, 79. నెక్స్ట్ కింది వాటిలో ప్రధాన కారణాంకాల లబ్ధం కానిది ఏది అని అడుగుతున్నాడు. ప్రధాన కారణాంకాల లబ్ధం కానిది ఏది? ప్రధాన కారణాంకాల లబ్ధం అని అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటూ చేస్తూ ఏవైతే ఉన్నాయో అవే ప్రధాన కారణాంకాల లబ్ధం. ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేస్తే 2 × 2 × 5 × 7 ఇందులో ఉన్న అన్ని అంకెలు కూడా ప్రధాన సంఖ్యలే కదా, కాబట్టి ఇది ప్రధాన సంఖ్యల లబ్ధం అవుతుంది. కానీ మనకు కానిది ఏదని అడిగాడు. ఒకసారి చూడు, 2 × 3 × 3 × 5 ఇవి ఇందులో ఉన్న అన్ని అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి, కాబట్టి ఇది కూడా కాదు, కానిది అడిగాడు. 4 × 3 × 5 × 7 ఇందులో కూడా మనకి ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 3, 5, 7 ప్రధాన సంఖ్యలు, కానీ 4 ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి ఇక్కడ ఉన్న లబ్ధం అనేది ప్రధాన కారణాంకాల లబ్ధం కాదు. మనకు అడిగింది కూడా కానిది ఏదని అడిగాడు, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడు, 3 × 3 × 5 × 7 × 11 ఇక్కడ ఉన్న అన్ని సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలే, కాబట్టి ఆ లబ్ధం కూడా ప్రధాన కారణాంకాల లబ్ధం అవుతుంది. కానిది ఏదని అడిగాడు, కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కింది వాటిలో సత్య ప్రవచనం ఏది అని అడుగుతున్నాడు. సత్య ప్రవచనం చూడు, 2 ప్రధాన సంఖ్యల కసాగు 1 అని అంటున్నాడు. యాక్చువల్గా 2 ప్రధాన సంఖ్యల కసాగు ఒకసారి చూడు, 3, 5 2 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాడు. వాటితో కసాగు ఈ 2 కూడా ఏ ఏకంలో కూడా మనకు తగవు, కాబట్టి వాటితో కసాగు ఏదవుతుంది అంటే 3 × 5 15 అవుతుంది. అంటే 2 ప్రధాన సంఖ్యల కసాగు అంటే ఏంటి? వాటి లబ్ధమే దాని కసాగు అవుతుంది. కానీ నీడేమన్నాడు? 2 ప్రధాన సంఖ్యల కసాగు 1 అని అన్నాడు. 1 అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది అసత్యము. మనకు కావాల్సింది ఏంటి? సత్య ప్రవచనం కావాలి. నెక్స్ట్ 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల గసాబా ఆ సంఖ్యల లబ్ధము. 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల గసాబా ఆ 2 సంఖ్యల లబ్ధము అని అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఇందాకే చెప్పాను, 15, 28 15, 28 ఉన్నాయి. వాటితో లబ్ధం ఏంటి? వాటితో కసాగు ఏంటి? ఈ 2 కూడా ఏదో ఒక ఎక్కంలో తెగాలి. 15, 28 ఏ ఎక్కంలో కూడా తెగవు, కాబట్టి ఆ విధంగా తెగకపోయేటప్పుడు ఏం చేయాలి? ఆ 2 లబ్ధమే దాని కసాగు అవుతుంది. ఆ 2 లబ్ధమే దాని కసాగు అవుతుంది. మరి వీడు కూడా అదే కదా అన్నాడు, 2 సాపేక్ష ప్రధాన సంఖ్యల గసాబా ఆ సంఖ్యల లబ్ధం అని అన్నాడు. అంతేనా కాదా? అంతే. నెక్స్ట్ అంటే బి అనేది సత్య ప్రవచనం. నెక్స్ట్ ఇంకా చూడాలి, కవల ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2. ఇందాకే మనం చెప్పుకున్నాం. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే ఆ 2 ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటారని అన్నాను. మరి కవల ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అని అన్నాను. ఇప్పుడు ఇందాక చెప్పాను, 17, 19 2 ప్రధాన సంఖ్యలే. వాటి తాలూకు భేదం ఎంత అంటే 19 నుంచి 17 తీస్తే ఎంత? 2 కదా వచ్చింది. మరి 17, 19 2 కూడా ఏమవుతాయి? కవల ప్రధాన సంఖ్యలే కదా అవుతాయి. మరి ఇది కూడా అదే కదా అన్నాడు, కవల ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అని అన్నాడు. మరి 2 కదా వచ్చింది, కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డి చూడు, 2 సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలి అంటే వాటి యొక్క ఉమ్మడి కారణాంకాలు 2 ఉండాలి.
రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే 15, 28కి సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఇక్కడ మనం ఆల్రెడీ 15కి కారణాంకాలు రాసాము, 28కి కూడా కారణాంకాలు రాసాం. 15కి 28కి కామన్ గా ఉండే కారణాంకాలు ఏది? ఒకటి మాత్రమే ఉంది. కానీ ఈడేమంటున్నాడు, ఉమ్మడి కారణాంకాలు 2 ఉండాలి అని అంటున్నాడు. 2 ఉండాలా? ఏవైనా రెండు సంఖ్యలకు వాటి తాలూకా కారణాంకాలు ఉమ్మడిగా 1 మాత్రమే ఉంటే అది సాపేక్ష కారణాంకాలు అవుతాయి. కానీ ఈడేమంటున్నాడు, వాటి ఉమ్మడి కారణాంకాలు 2 ఉంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటున్నాడు. మరి తప్పు కదా, 1 ఉండాలి. కాబట్టి ఇది అసత్యం. అంటే ఇక్కడ మనకి సత్యమైనవి ఏవేవి ఉన్నాయి? ఏమనుకోవద్దు, నేను BC రెండింటిని కూడా ఆన్సర్లుగా ఇవ్వటం జరిగింది. అంటే క్వశ్చన్ పేపర్లో చిన్న లోపము, ఏమీ అనుకోవద్దు. కాకపోతే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది కదా. సత్య ప్రవచనాలు ఏవేవి? BC 2 ఆన్సర్లు అవుతాయి. ఈ విధంగా ఇప్పటి వరకు 20 కొన్ని టాపిక్స్ ని నేను కవర్ చేశాను. 25 బిట్ల వరకు మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటున్నాను. నేను మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేసే విధానం కానీ, లేకపోతే నేను ఏ విధంగా చెప్పానో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టైంలో ఈ వీడియోని షేర్ చేస్తే అంటే చాలా ర్యాపిడ్గా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా ఈ టెట్లో మీ అంతగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే రేపు రాబోయే 2 రోజుల్లో టెట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఎగ్జామ్ బాగా రాసి డిసెంబర్లో రాయబోయే డిఎస్సి ఎగ్జామ్ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఉపాధ్యాయ వృత్తిలోకి నాలాగా మీరు కూడా ఉన్నతమైన వృత్తిలోకి చేరుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.